హలో ఆల్ వెల్కమ్ టు M9 రివ్యూ ఆఫ్ ద ఫిలిం 'శ్రీనివాస మంగాపురం'. అజయ్ భూపతి డైరెక్ట్ చేసిన ఫిలిం ఇది. అండ్ మహేష్ బాబు అన్నయ్య కొడుకు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా డెబ్యూ చేశాడు. అలాగే రవీనా టండన్ కుమార్తె రాషా టండన్ ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది ఆ అమ్మాయి. సో, ఈ సినిమా ఫస్ట్ నుంచి ఒక యాంటిసిపేషన్ ఫ్యాక్టర్ ఏంటి అంటే మహేష్ బాబు తర్వాత ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వస్తున్న ఒక హీరో. అంటే ఆల్మోస్ట్ మహేష్ బాబు ఇండస్ట్రీకి వచ్చి కూడా 25 ఇయర్స్ అవుతుంది. సో, ఈ 25 ఇయర్స్‌లో అదర్ ఫ్యామిలీస్ నుంచి చాలామంది ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి కొంతమంది హీరోలు వచ్చారు. నందమూరి ఫ్యామిలీ నుంచి కొంతమంది హీరోలు వచ్చారు. అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చారు. కానీ ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మాత్రం ఒక స్పెసిఫిక్ సెట్ ఆఫ్ హీరోస్ ఎవరు లేరు. లైక్ లెగసీ కంటిన్యూ చేయడానికి. అంటే కృష్ణ గారు, మహేష్ బాబు తర్వాత హూ ఈజ్ నెక్స్ట్ అనేదానికి లాస్ట్ 25 ఇయర్స్ నుంచి ఒక ప్రాపర్ ఒక ఒక ఆన్సర్ అనేది లేదనమాట. సో, దాంతో ఒక థర్డ్ జనరేషన్ హీరో ఇండస్ట్రీకి వచ్చాడు, లేదంటే పరిచయం అవుతున్నాడు అనే ఒక బేసిక్ యాంటిసిపేషన్ అయితే ఉండింది ఖచ్చితంగా ఈ సినిమాకి. అయితే ఆ యాంటిసిపేషన్‌ని గాని, లేదంటే ఒక మినిమల్ ఎక్స్‌పెక్టేషన్స్ గాని ఈ సినిమా అంటే బేసిక్‌గానే ఈ సినిమా ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువ క్రియేట్ చేయలేదు విత్ ద కంటెంట్ గాని, విత్ ద సాంగ్స్ కానీ. బట్ వాటినన్నా అందుకోగలిగిందా అంటే లేదని చెప్పాలి. ఎందుకంటే సీ ఒక సినిమాని ఒక టెంప్లేట్ ఫార్మాట్‌లో తీయడంలో తప్పే లేదు. టెంప్లేట్ సినిమా అనేది ఎప్పటికైనా సరే ఇట్స్ అన్ ఎంగేజింగ్ ఫిల్మ్. కానీ కొత్తగా తీయాలి. జాగ్రత్తగా తీయాలి. ఇప్పుడు ఒక టెంప్లేట్స్ కథని నేను అంతే టెంప్లేట్ స్టైల్‌లో తెరకెక్కిస్తానంటే గనక ఆడియన్స్ ఆర్ నాట్ ఈవెన్ కేరింగ్ ఇట్. అది కొంచెం మేకర్స్ గాని, లేదంటే దట్టు ఒక 'మంగళవారం' సినిమానో, లేదంటే ఒక 'ఆర్ఎక్స్ 100' లాంటి సినిమాలను తీసిన ఒక అజయ్ భూపతి ఇంకా కేర్‌ఫుల్‌గా ఉండుండాలి. ఎందుకంటే అతనే చూసున్నాడు కదా! లైక్ ఓకే. ఇప్పుడు నేను ఒక టెంప్లేట్ ఫిల్మ్ లాంటి ఒక 'మహాసముద్రం' తీస్తే దానికి ఒక రెస్పాన్స్ ఎలా ఉండింది అనేది అజయ్ భూపతికి తెలుసు. హి హాస్ ఎ ప్రాపర్ క్లియర్ ఐడియా. దాన్ని అతను ఫ్లాప్ కింద యాక్సెప్ట్ చేస్తాడా లేదా పక్కన పెట్టేస్తే హి హాస్ ఎన్ ఐడియా. ఓకే. ఆ సినిమాని ఇలా యాక్సెప్ట్ చేశారు అనేది. సో, సేమ్ థింగ్ షుడ్ బి అప్లైడ్ ఫర్ 'శ్రీనివాస్ మంగాపురం' యాస్ వెల్. ఇందులో ఇప్పుడు రెట్రోగ్రేడ్ అమ్నీషియా ఇలాంటి కైండ్ ఆఫ్ ఒక అదేదో పెద్ద మేజర్ ట్విస్ట్ కూడా కాదు. ఇట్ ఈస్ కైండ్ ఆఫ్. సో, ఇలాంటి కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ కూడా అంటే అది ఒక ఫ్రెష్ ఎలిమెంట్ అని తను అనుకున్నారేమో కానీ ఆల్రెడీ చూసున్నాం కదా! అండ్ ఈ పాట, పాట తర్వాత ఫైటు, ఫైట్ తర్వాత సీను, సీన్ తర్వాత మళ్ళీ ఓ పాట. ఈ టెంప్లేట్ ఏదైతే ఉందో జనాలకు ఆల్రెడీ బోర్ కొట్టేసి జనాలు మూవ్ ఆన్ అయిపోయారు ఆ టెంప్లేట్ నుంచి. సో, ఆ టెంప్లేట్ సినిమా అనేది వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ఈవెన్ 'జయకృష్ణ'తో కూడా ఇదే పాయింట్‌లో ఒక ఇంటర్వ్యూలో అడిగినప్పుడు తను ఏమన్నాడంటే, "లేదు దిస్ వోంట్ బి ఎ టెంప్లేట్ ఫిల్మ్. ఇట్ ఈస్ మోర్ దాన్ థాట్" అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. కాకపోతే సినిమా చూస్తున్నంత సేపు కనిపించేది గాని, లేదంటే ఆ ఫీల్ వచ్చేది గాని టెంప్లేట్ సినిమాయే. సో, ఆ టెంప్లేట్ అనేది అస్సలు వర్కౌట్ అవ్వలేదు. రైట్ ఫ్రమ్ ది మ్యూజిక్ కావచ్చు, లేదంటే సినిమాటోగ్రఫీ వర్క్ కూడా చాలా వీక్ అనిపించింది. ఎందుకంటే 'ఆర్ఎక్స్ 100' గాని, లేదంటే 'మంగళవారంలో' గాని వచ్చే ఫ్రేమింగ్స్, ఆ కైండ్ ఆఫ్ ఒక డీఐ, ఆ లైటింగ్ ఇదంతా కూడా ఒక ఫ్రెష్ ఫీల్ ఇస్తది. 'ఆర్ఎక్స్ 100' ఏమి ఇప్పటిదాకా మనం చూడని కథ ఏం కాదు. ఎక్సెప్ట్ దట్ క్లోజర్ పాయింట్. ఒక రెగ్యులర్ నార్మల్ సినిమా లాగా అనిపిస్తది. కాకపోతే ఆ టెక్నికాలిటీస్ కదా ఎక్కువ ఎక్సైట్ చేసింది ఆడియన్స్‌ని. ఈవెన్ 'మంగళవారంలో' ఆ బీజీఎమ్స్ కానీ, లేదంటే లో లైట్‌లో తీసే సీక్వెన్సెస్, లేదంటే స్పెసిఫిక్‌గా చీకట్లో వచ్చే సీక్వెన్సెస్ ఇవన్నీ కూడా ఒక ఫ్రెష్ ఫీల్ ఇస్తాయి. అలాగా 'శ్రీనివాస మంగాపురంలో' ఒక స్పెసిఫిక్ ఎలిమెంట్, లేదంటే ఒక స్పెసిఫిక్ టెక్నికల్ యాస్పెక్ట్ ఎంగేజ్ చేసిందా, ఎక్సైట్ చేసిందంటే నథింగ్. కాస్తో కూస్తో ఒక స్పెసిఫిక్ టెక్నీషియన్ ఎఫర్ట్స్ పెట్టాడంటే దట్ ఈస్ ఎడిటర్. సో, అది గూడా ఎక్కడ ఒక ప్యారలల్ లవ్ స్టోరీస్ చూపిచ్చే ఒక సీక్వెన్స్ ఉంటుందనమాట. అక్కడ, ఇక్కడ 2 అంటే పాస్ట్ అండ్ ప్రెజెంట్ చూపిచ్చేది. సో, ఆ పాస్ట్ అండ్ ప్రెజెంట్ చూపిచ్చే ఒకే ఒక్క ప్యారలల్ లవ్ స్టోరీస్ 2 కలిసే దగ్గర మాత్రమే కొంచెం ఎడిటర్ ఎఫర్ట్స్ కూడా కనిపిస్తాయి. అరే! ఇక్కడేదో కొంచెం ఎఫర్ట్స్ పెట్టారు కదా! ఈ సీన్‌లో అట్‌లీస్ట్ ఆ ఎడిట్ ఫార్మాట్‌లో ట్రాన్సిషన్స్‌లో కొంచెం అంటే అట్‌లీస్ట్ ఎఫర్ట్స్ ఉన్నాయి గదా! అని అనిపిస్తది. అంతే తప్ప అది గూడా ఏం కొత్తగా అనిపించదు. సో, 'జీవి ప్రకాష్' మ్యూజిక్ ఎగ్జైట్ చేయలేకపోయింది. 'జయకృష్ణ' సినిమాటోగ్రఫీ ఎగ్జైట్ చేయలేకపోయింది. నథింగ్ వర్క్డ్ ఫర్ మీ స్పెసిఫికల్లీ టెక్నికల్లీ చెప్పాలంటే. అండ్ పెర్ఫార్మన్సెస్‌లో గూడా లైక్ 'జయకృష్ణ ఘట్టమనేని' హాస్ ఎ ప్రాపర్ హీరో ఫేస్ కార్డ్ కైండ్ ఆఫ్. కానీ అతనికి ఇంకా చాలా మెచ్యూరిటీ అవసరం. ఇంకా కొంచెం బాడీలో ఈజ్ రావాలి. ఆ డైలాగ్స్ చెప్పినప్పుడు గానీ, స్పెసిఫిక్‌గా కామెడీ టైమింగ్స్ ఎగ్జిబిషన్‌లో గానీ ఇదంతా గూడా ఆ ఈజ్ అనేది చాలా అవసరం. ఆ ఈజ్ లేకపోతే ఇంతకు ముందుల ఆడియన్స్ ఓకే. ఫలానా ఫ్యామిలీ నుంచి ఒక హీరో వచ్చాడు. మేము మొయ్యాలి అన్నట్లుగా భుజాల మీద మొయ్యట్లేదు. అది మనం ఇంతకు ముందు కూడా ఎక్కువగా లేదు. అట్‌లీస్ట్ మన ఫస్ట్ ఫ్యూ ఫిల్మ్స్ కన్నా ఉండేది. ఇప్పుడు అది గూడా ఉండట్లేదు. ఆ ఫస్ట్ షోకే ఇఫ్ సినిమాలో కంటెంట్ లేదు, లేదంటే యాక్టర్‌లో ఆ ఈజ్ లేదు, లేదంటే యాక్టర్‌లో ఆ చలాకీతనం లేదు అనుకుంటే గనక ఈవెన్ ఫ్యాన్స్ వోంట్ కేర్ ఫర్ ఇట్. సో, 'జయకృష్ణ ఘట్టమనేని' కొంచెం డిలే అయినా పర్లేదు. హీ హాస్ ఎ వెరీ లాంగ్ వే టు గో. ఎందుకంటే అతనికి ఇంకా చాలా ఏజ్ ఉంది. అతనికి ఉన్న ఫ్యామిలీ బ్యాకప్‌కి, లేదంటే అతనుకున్న ఒక సపోర్ట్‌కి
హీ కెన్ డూ వండర్స్. కాకపోతే ఏంటంటే అతను ఇంకా మెచ్యూరిటీ రావాలి స్పెసిఫిక్‌గా పెర్ఫార్మన్సెస్ అండ్ ఎక్స్‌ప్రెషన్స్ విషయంలో. ఎందుకంటే చాలా సీక్వెన్సెస్‌లో ఆ బ్లాంక్ ఫేస్ పెట్టేసుంటాడు తను. సో, అది కాదు కదా! ఒక యాక్టర్ నుంచి ఎక్స్‌పెక్ట్ చేసేది. అరే! ఒక ఫ్యామిలీ నుంచి వస్తున్నాడు. ఒక ఇదే అదంటే సో, కంపల్సరీ ఉండాలి. సో, ఈవెన్ 'రాషా తాడాని' కూడా సేమ్. అంటే డాన్సెస్ అండ్ ఒక క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ కైండ్ ఆఫ్ వరకు ఓకే గానీ, ఒక ఒక హెవీ ఎమోషనో లేదంటే ఒక డీసెంట్ ఎమోషన్‌నో ఎక్స్‌ప్రెస్ చేయడంలో ఇంకా అమ్మాయిలో చాలా ఆహ్, ఆహ్, సేమ్ ఆ మెచ్యూరిటీ అనేది ఇంకా రాలేదు తనకి. సో, బోత్ ఆఫ్ దీస్ యాక్టర్స్ షుడ్ గ్రో అప్ కైండ్ ఆఫ్ ఇదే ఉంది గానీ, దే నెవర్ ఎక్సైట్ అస్ ఆర్ ఎంగేజ్ అస్. అండ్ ప్యాడింగ్ ఆర్టిస్ట్ పరిస్థితి కూడా అలాగే ఉండింది. అంటే లైక్ మోహన్ బాబు గారు ఒక సినిమాలో ఉన్నారు. లైక్ ఆయనది ఒక 'బెల్లారిలో' ఒక వెంకటప్పయ్య నాయుడు అనే ఒక ఒక పీక్ విలన్ క్యారెక్టర్ లేదంటే ఒక పీక్ ఆహ్, ఎలివేషన్ క్యారెక్టర్ అలాంటిది అనుకున్నప్పుడు ఎస్టాబ్లిష్‌మెంటే లేదు అసల సినిమాలో. అది ఆయన వచ్చేదే సెకండ్ హాఫ్‌లో వస్తారు. సెకండ్ హాఫ్‌లో వచ్చిన తర్వాత అసలు ఎందుకంత పవర్‌ఫుల్ 'బెల్లారిలో' ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? లైక్ ఈజ్ హి సమ్ ఒక బిగ్ పొలిటీషియనా? లేదంటే సమ్ బిగ్ పర్సన్ డానా? ఏంటసల? అసలు ఎస్టాబ్లిష్‌మెంట్ ఏంటి? అతని పవర్ ఏంటి? సో, నథింగ్ వాస్ ఎస్టాబ్లిష్డ్ అనమాట. 'నరేష్' క్యారెక్టర్ ఉంటుంది. అంటే ఆయన ప్రెస్ మీట్‌లో చాలా చెప్పారు. లైక్ ఓకే. ఇది ఇప్పటిదాకా నేను ఇంత లోకలైజ్డ్ క్యారెక్టర్ లాంటిది చేయలేదని చెప్పేసి. బట్ ఇట్ హాస్ నథింగ్. ఆ 'స్వతంత్ర బాబు' అనే క్యారెక్టర్ ఓకే. ఏదో రాసుకోవడంలో ఏదైనా కొత్తదనం అని చెప్పేసి అజయ్ బాబుతో అనుకోని ఉండొచ్చు. లేదంటే ఆ పెర్ఫార్మన్స్‌లో ఏదైనా కొత్తదనం నరేష్ అనుకోవచ్చు గానీ, బట్ ఆడియన్స్ వోంట్ ఫీల్ దట్ ఫ్రెష్‌నెస్. సేమ్ గోస్ విత్ బ్రహ్మాజీ గారు. లేదంటే ఇలా నెంబర్ ఆఫ్ ఆర్టిస్ట్స్ ఉన్నప్పటికి కూడా నో వన్ యాక్చువల్లీ క్యాటర్స్ టు ద స్టోరీ ఆర్ ద స్టోరీ డజంట్ హావ్ ఎనీ ఎలిమెంట్ టు ఎంగేజ్ ద ఆడియన్స్ అనమాట. సో, ఆహ్, దిస్ స్పెసిఫిక్ 'శ్రీనివాస మంగాపురం' అనే ఒక టెంప్లేట్ ఫిల్మ్ ఆడియన్స్‌ని ఎంగేజ్ చేయలేకపోయింది. అండ్ ఒక ఫర్గెటబుల్ ఫిల్మ్ లాగా మాత్రమే మిగిలిపోయిందనమాట. దిస్ ఇస్ ధీరజ్ సైనింగ్ ఆఫ్.